వర్క్ ని 10 days చేస్తే హాఫ్ డే వర్క్ ని 5 days. ఏదైతే హాఫ్ డే వర్క్ మిగిలిపోయిందో ఏ అన్నవాడు 7.5 days చేస్తాడు. టోటల్ వర్క్ వీ క్యాన్ గో విత్ ద 15 days కాబట్టి బి 5 + 7.5 యూఆర్ గెటింగ్ ఎస్ 12.5. సింపుల్ ఇన్ఫోసిస్ క్వశ్చన్స్. ఒకటే మీకు ఏదైతే ఎడ్యుపేట్ లో టెస్టులు పెడుతున్నానో అది నీ యొక్క అసెస్మెంట్ రా. నువ్వు క్యాంపస్ లో కొట్టగలవా కొట్టలేవా అది తెలిసిపోద్ది నీకు క్లారిటీ. ఎస్, కెన్ ఐ గో విత్ ది నెక్స్ట్ క్వశ్చన్? ప్లీజ్ రెస్పాండ్. ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. యా, నెక్స్ట్ క్వశ్చన్. టైం వేస్ట్ చేయొద్దు, ఈవినింగ్ కదా, మీకున్న పాపం మీ జీబీ నేను వాడేస్తున్నాను. ఎస్, 30 seconds టైం స్కోల్ అవుతుంది చూడండి. టైం స్కోల్ అవుతుంది 30 seconds. TCS 2019. ఎనీ ఆన్సర్స్? ఆ స్టూడెంట్లు మీరు 220, ఎనీ sir. ఆన్సర్స్? వాట్ ఈస్ దట్? 220. 20. దగ్గరికి వచ్చాం. యు నీడర్ దగ్గరికి వచ్చి ఎక్కడ మిస్ చేసావు? ఫార్ములా వేసావా? రికార్డింగ్. యా, షూర్ అడగాల్సిన పని లేదు, యూ కెన్ రికార్డ్. కాదు, 220 ఏ ఫార్ములా వేసావా? యు అప్డేట్ ద ఫార్ములా. సార్ స్క్రీన్ ఆగుతుంది సార్. ఇప్పుడు వస్తుంది సార్. కనిపిస్తుందా? ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే ఒక్క నిమిషం. 1 minute. Look at this. A merchant offers. టాపిక్ ఏంట్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అదే చెప్పాను, 100 క్వశ్చన్లు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ మీద ఫోకస్ చేయండి. ఆ టాపిక్ ఏంటి? ద టాపిక్ ఈస్ ప్రాఫిట్, లాస్, డిస్టెన్స్. అయిపోయింది. 50% క్వశ్చన్ అయిపోయినట్లే. జస్ట్ రిమెంబర్ ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెల్లింగ్ ప్రైస్. 1 minute, somebody is joined. చూడు, సెల్లింగ్ ప్రైస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మార్కెట్ ప్రైస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాస్ట్ ప్రైస్. అంతే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్, వెన్ దీస్ టూ ఆర్ యాక్టింగ్ అపాన్ కాస్ట్ ప్రైస్, ద రిజల్టెంట్ వాల్యూ ఇస్ ఎ సెల్లింగ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్ 10% అనుకో, ద కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. Therefore, profit ante plus, loss ante minus. Therefore, the selling price when acting upon a profit line cost price, therefore 100 plus 10 is equal to 110% is selling price. For example, 10% loss anko, 100 మీద 10 ante minus. Therefore, 100 minus 10, the answer is 90% is a selling price. What about the market price? Profit and loss when both are acting upon a cost price, that is called as a selling price. ఎప్పుడైతే డిస్కౌంట్ అని మాట యూజ్ చేశానో, when the discount is acting upon a market price, the resultant value is a selling price. Discount always a minus. For example, 100% is a market price, 10% is discount. Therefore, the selling price is equal to 90%. ఎప్పుడైతే డిస్కౌంట్ అనే మాట యూజ్ చేస్తామో మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి బిల్ చేస్తున్నట్లు. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అని మాట యూజ్ చేస్తున్నామో కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి. ప్లీజ్ నోట్ డౌన్, ఈ మాట యూజ్ చేయండి. ఇది చేయండి. అప్పుడు నేను టాపిక్ లో ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తాను. ప్లీజ్ నోట్ డౌన్. ప్లీజ్ నోట్ డౌన్. ఇఫ్ సే yes, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్వశ్చన్. కంప్లీటెడ్. తొందరగా. ఎస్, none. Priyanka Reddy say none. Yes, 200. Perfect. Cherpi acha, can I rough it better? Cherpi adda. Yes sir. యా, తొందరగా మీరు నేను రాస్తున్నప్పుడే నోట్ చేసుకోండి. టాపిక్ లోకి వెళ్ళాలి. ఇంకా చూడండి క్వశ్చన్ ఎలా చేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయట్లేదు. లుక్ ఎట్ దిస్. ఇక్కడ
మార్కెట్ అంటే మార్కెట్ ప్రైస్ 250 ఇచ్చాడు, డిస్కౌంట్ 8% ఇచ్చాడు. అంటే ద మార్కెట్ ప్రైస్ ఇస్ a 250, the discount percentage given as a 8%. When the discount is applying on a market price, the resultant value is a selling price. What is the 8%? What is the 1% అంటే 2.5, 8% అంటే 20. ఇక్కడ డిస్కౌంట్ కార్డ్ మైనస్ కాబట్టి 250 minus 20, therefore answer is 230 rupees is a selling price. అయిపోయింది. ఇక్కడ చూడండి, వాడు 15% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. ప్రాఫిట్ కమ్ముతున్నాడు అంటే 100 plus 15 is equal to 115% is a selling price. Is it right? Therefore, this is a selling price. This is a selling price. Therefore, chain rule, 115% is equal to 230. 115 ones are, 115 twos are. Therefore, 1 unit is equal to 2. నాకు కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. Multiplied both sides 100 into 100 and into 100. Therefore, 100 is equal to 200 rupees. ఇదంతా మైండ్ లో జరగాలరా, ఇదంతా మైండ్ లో జరగాలి. ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై ఓన్లీ సింగిల్ స్టెప్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. నువ్వు చేయవలసిన పని ఒకటే, క్యాంపస్ కి జస్ట్ నోట్ డౌన్ ద 100 క్వశ్చన్స్. ఎలా Can I go with the next question? Please better respond. Yes, sir. Dinesh, can I proceed for the next question? Yes, sir. Yes, sir. Yeah. Next question. One of the most important Infosys 2020. 30 seconds. Your time starts now. Lost 5 seconds. Any answers? Any answers? I'm expecting. Can I expect any question? Any answer? No. Look at this. For example, నీ ఏజ్ ఎంత అని అడిగాను రా. ఎగ్జాంపుల్ చూడండి, నీ ఏజ్ అంటే ఏమంటావురా? 18 అంటావు, 19 అంటావు, 20 అంటావు. ఎక్కడైనా 20.5, 19.5 అంటావేంటి? అనో. అంటే అవుట్ ఆఫ్ ABCDEలో 8.5, 9.5 ఆన్సర్ అవ్వదు. ఓకే, 8.5, 9 అవ్వదు. Therefore, we have a 2 options. One of the A option, one of the D option. అయితే A అవ్వాలి, అయితే D అవ్వాలి, అయితే E అవ్వాలి. Solve it and tell me the answer by next class. Get a screenshot. Just the answer. ఇక్కడ one more thing you have to understand, I want to say. ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. When about 1 minute స్టక్ అయింది. When you are talking about, అర్థమైందా ఇది పాయింట్ వరకు? ప్లీజ్ రెస్పాండ్. ఇంతవరకు అర్థమైందా? Yes, sir. యా. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ 2 digit నెంబర్ అంటున్నాడు, 2 digit నెంబర్ అన్నోన్ నెంబర్, 2 digit నెంబర్ 10 to 99 లో ఏం తీసుకోవాలనుకుంటా కాదు, ఈజ్ ఇమాజినరీ. ఆల్వేస్ కన్సిడర్ x plus 10y తీసుకో, ఈజ్ ఆల్వేస్ 2 digit నెంబర్. సార్ x plus 10y ఎలా తీసుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది కదా, 21 కెన్ బి టేకెన్ యాజ్ 20 plus 1. అంతేనా కాదా? ఇక్కడ 20 is a 10 digit number. This can be taken as 10 into 2 plus 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 is a 10 digit number, 2 is a y value, here 1 is x value. This will be x, this will be y. Therefore, the 21 can be taken as 10 into 2 plus 1 అని. 10 అంటే 10th place అని, 1 అంటే యూనిట్ డిజిట్ అని. దాని ప్రకారం చేయండి. x plus 10 తీసుకోండి, you will get an answer. Yes, somebody gives answer. ఎవరు ఆన్సర్ ఇచ్చారు? Yes. నెక్స్ట్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకున్నారా లేదా? యా. నెక్స్ట్ క్వశ్చన్. క్యాప్ జెమినీ 2019 క్వశ్చన్.
క్వశ్చన్ అర్థం కాలేదే. క్యాప్జెమిని క్వశ్చన్ లా ఉంటుంది. దిస్ కాల్డ్ గేమింగ్ టెస్ట్. ఎనీ ఆన్సర్స్? అరే స్క్రీన్ మీద టైమింగ్ కనబడుతుందా? కెన్ యూ సీ ద టైమింగ్ ఆన్ ఏ స్క్రీన్? Yes, sir. చూడండి ఇక్కడ క్యాప్జెమిని 2019 లో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గేమింగ్ టెస్ట్. గేమింగ్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వాడే క్వశ్చన్ ఇస్తాడు. ఎంత మంచోడు అంటే వాడే క్వశ్చన్ ఇస్తారు, వాడే ఆన్సర్ ఇస్తాడు. లుక్ ఎట్ దిస్. వాడే క్వశ్చన్ ఇచ్చి వాడే ఆన్సర్ ఇస్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ దే ఆర్ గివింగ్ యాస్ 8 A's ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు. ఆన్సర్ 1000 రావాలి. ఈ 1000 వచ్చినప్పుడు ఇక్కడ చూసారా, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఇవన్నీ కూడా బబ్లింగ్ లాగా ఇలా కదులుతూ ఉంటాయి, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లస్ మైనస్ నువ్వు ఒక దాని మీద క్లిక్ చేయాలి. సార్ ఎలా చేయాలి? విత్ ఇన్ 30 seconds లో. అంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే నువ్వు 8 A's మొత్తం టోటల్ 8 8s యూజ్ చేసి 1000 తెప్పించాలి. అది ప్లస్ చేస్తావా, మైనస్ చేస్తావా, మల్టిప్లై చేస్తావా, డివిజన్ చేస్తావా? ఎనీ ఆన్సర్, ఎనీ గెస్సింగ్ ఫర్ దిస్ ఆన్సర్? సార్ ఓన్లీ ఒక్క యూజ్ చేయాలి లేకపోతే 4 యూజ్ చేసుకోవచ్చా? ఓన్లీ సింగిల్ సింబల్ యూజ్ చేయాలి. అది ఏం యూజ్ చేస్తే 1000 వస్తుంది. ఏం ఐడియా ఇవ్వగలరా? కెన్ గివ్ ఎనీ ఐడియా? నేను చెప్పేస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మూవ్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు యూజ్ ఆప్షన్ ఏ గానీ, బి గానీ, సి గానీ. చెప్పు. డివిజన్ సార్. రాంగ్. Addition, sir. 888 plus 888 plus 38. Yes, perfect. ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నీకు ఫస్ట్ టార్గెట్ 0 రప్పించాలి. ఎప్పుడు 0 అవుతుంది? 8 8 8 8 5 8 చేసి 0 చేయాలి. నెక్స్ట్ 5 అయిపోయిన తర్వాత ఇదొక 5 6 7 8. చూడండి ఎలా వేస్తున్నాను. మొత్తం 5 8s కలిస్తే 0 వస్తుంది. 40 కాబట్టి 4 plus 8 12, 12 plus 8 20, ఇది 2, 8 plus 2 10. అంటే 8 8s ని యాడ్ చేస్తే టోటల్ 1000 రావాలి. 1000 ఆన్సర్ ఇస్. యు అండర్స్టాండ్? ఫస్ట్ టార్గెట్ లాస్ట్ 0 మీద కాన్సన్ట్రేట్ చేయండి. 8 zeros ని యాడ్ చేస్తే నీకు 40 వస్తుంది. అంటే 0 వస్తుంది. మల్టిప్లికేషన్ 64. ఫర్ ఎగ్జాంపుల్ 64 నెవర్ గెటింగ్ ఏ మల్టిప్లికేషన్ 0 వచ్చే ఛాన్స్ లేదనుకున్నా నాకు తెలిసి. ఇంకా డివిజన్ లో వీఆర్ గెటింగ్ గ్యాస్ లైక్. అర్థమైందా క్వశ్చన్? యు అండర్స్టాండ్ ద క్వశ్చన్? క్వశ్చన్ అర్థమైందా సార్? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ద క్వశ్చన్ నెంబర్ 18. Infosys 2020. ద ఆన్సర్ ప్లీజ్ తొందరగా. What is the answer? Sir, answer ఎంత రావాలి సార్? 24. Answer? 24. Perfect. Yes. 24. సింపుల్ క్వశ్చన్. గుర్తుపెట్టుకో. మనకి ఇన్ఫోసిస్ లో ఉన్న టాపిక్ మీకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్ చేయించాను మొన్న లాస్ట్ క్లాస్ లో. దిస్ కమ్స్ అండర్ పజిల్ టెస్ట్. లుక్ ఎట్ దిస్. 4 2s are 8, 8 2s are 16, 5 2s are 10, 10 2s are 20, 6 2s are 12, 12 2s are 24. The answer is 24. Perfect. Question number 18. Done. One minute. టాపిక్ లోకి వెళ్ళిపోతాను. రెడీగా ఉండాలి. ఇప్పుడు జాయిన్ అవ్వమన్నా జాయిన్ అయిపోండి. ఆన్ క్యాంపస్ రెడీగా టైం అయిపోతుంది కాబట్టి. సో బీ రెడీ విత్ దట్.